చిచ్చా ఇలా హైవే మీద ఒక ఖతర్నాక్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తా, అది కూడా విజయవాడ హైవే మీద. రాత్రి నుంచి నేను ఇది పెట్టుకొని ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత పోయింది అది. 4 చట్నీలు రఫ్ పడిపోయినాయి. ప్రతిరోజు తాజా నూనె వాడబడును, కూరగాయలను ఉప్పు వేసిన గోరువెచ్చని నీటిలో కడగబడును. మేము వాడే సరుకులను, ఆహార పదార్థాలను మా కస్టమర్లు ఎప్పుడైనాను తనిఖీ చేయవచ్చును. తెలిసి ఎవరంత ధైర్యంగా పెట్టరు కదా. నమస్తే, ఎందరో తిండి పోతు అందరికీ మా వందనాలు. అందరిలో మంచిగా మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్ ఉన్నాం, కిరాక్ ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా ఇలా హైవే మీద ఒక ఖతర్నాక్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తా, అది కూడా విజయవాడ హైవే మీద. హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఒక 100-110 కిలోమీటర్లు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ బ్రేక్ తీసుకోనికే పర్ఫెక్ట్ ప్లేస్ అది. హెల్దీ బ్రేక్ఫాస్ట్, జర్నీలో మస్తు లైట్ గా ఉంటది. మిల్లెట్స్ తో ఇడ్లీలు అవన్నీ కూడా ఉంటాయి. దాంతో పాటు పూరీలు ఉంటాయి, పాలక్ పూరి ఉంటది, బీట్రూట్ పూరి ఉంటది. దోశల్లో కూడా మంచి మంచి దోశలు ఉన్నాయి. సాంబార్ కూడా ఎంత మంచిగా ఉంటుంది, ఎంత హెల్దీగా చేస్తారంటే సాంబార్ లో చింతపండు వేయరు, ఆయిల్స్ రీయూజ్డ్ ఆయిల్స్ వాడరు. వాళ్ళు వాళ్ళ వంటల్లో ఏమేమి వాడతారని క్లియర్లీ బోర్డు వేసి పెడతారు. నడువురి పోయి కట్టంగూరలో కలుద్దాం, ఖతర్నాక్ బ్రేక్ఫాస్ట్ తిందాం. ఇదే కట్టంగూరు. ఈ ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందికి పోవాలి మనము. జస్ట్ ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి నేను గూగుల్ మ్యాప్స్ పెడతా. జస్ట్ ఒక 100 మీటర్స్ పోతే ఉంటది లెఫ్ట్ లోకి. ఒక దర్గా ఉంటది రోడ్ పైకి, దాని పక్కకే ఉంటది. వెయిటింగ్ ఇక కళ్ళు చూడు, రాత్రి నిద్ర రాదని చెప్పిందా అక్క. బాగున్నారా? ట్రాఫిక్ జామ్ అయింది ఆడ. దోశలలోనైతే మినప, పెసర, మల్టీగ్రెయిన్, ఆనియన్ మసాలా, ఎగ్, మన బటరు, నెయ్యి, ఇంకా ఇడ్లీ, ఉప్మా పెసరట్టు ఇవన్నీ ఉన్నాయి. ఇడ్లీలలో అయితే మన కొర్రలు, జొన్నలు. ఇవేమో కొర్రలు వైట్ ఉన్నాయి, ఈ లైట్ ఎల్లో ఉన్నాయేమో జొన్నలు, రాగి. ఇంకా మన తెలుసు ఇక సాంబార్ కానీ అల్లం చట్నీ. నేను అది చెప్పిన కదా ఇందాక, సాంబార్లో అది ఏందన్నా వాడని చింతపండు కదా. చింతపండు కొబ్బరి పాలతోటి, కొబ్బరి పాలతో మరి మొత్తం రాసి పెట్టారు లుంబిని హోటల్ ప్రత్యేకత అని. స్పెషల్ పెసరట్టేనా? ఉప్మా పెసరట్టు. నాకు ఊకే మైండ్లో అదే మెదులుతుంటుంది. ఏది బుక్ రాత్రి నుంచి నేను ఇది పెట్టుకొని ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత పోయింది అది. బుక్కులు చదివిన పెద్ద మనిషి బుద్ధి ఏమైంది. స్టోరీ టెల్లింగ్ చెప్పినా కదా. స్టోరీ టెల్లింగ్. ఇదేం దోశ? ఇది మల్టీగ్రెయిన్. ఓకే. ఈ 14 రకాల పప్పు దినుసులు ఉంటాయి. 14 రకాల అంటే మన మిల్లెట్స్ నుంచి పప్పు దినుసుల వరకు ఉంటాయి దాంట్లో. నాకు ఇందాక దాకా టెన్షన్ అవుతుంది. ఎట్లా నేను వర్క్ చేస్తున్నా కానీ మైండ్లో ఇక నాకు ఏది లేదు, ఎవరితో ఏం మాట్లాడుతున్నా అనేది కూడా లేదు. ఇక థాట్ మొత్తం ఎక్కడ దాకా వచ్చి భవాన్ ఏమన్నాడంటే 1 అవర్లో వచ్చేస్తున్నావు అని అన్నాడు. అమ్మ టెన్షన్ అవుతుంది. ఇక్కడనేమో ప్యాక్ అయిపోయి ఉన్నారు అంత క్రౌడ్. ఇప్పుడు వస్తే ఎట్లా, ఏం చేయాలి? సీన్ అని ఎట్లా అంటే, మేము ఫస్ట్ టైం అప్పుడు లాస్ట్ వీడియో చూడడం వాళ్ళకి చెప్తున్నా, మేము అప్పుడు 0 అంటే 10,000 మంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారో లేరో, నల్గొండ వీడియోలు చేయడానికి వస్తుంది. అప్పుడు సీన్ అన్న వాళ్ళ ఇంట్లో మమ్మల్ని నుంచి మా కోసం ఫుడ్ వండి పెట్టి, అప్పుడు మేము ఎవరికి కూడా తెలియదు, ఇటు ఫుడ్ వండి పెట్టి మా కోసం వాళ్ళ ఇంట్లో ఉంచి, అది ఎప్పటికీ మర్చిపోలేదు నేను. మేమంటే ఎంత ఇష్టం అంటే, వస్తున్నాం అని చెప్తే నిద్రపడవాడు. చాలా చాలా చాలా. ఇదే సాంబారు, కొబ్బరిపాలు పోసి చేసేది, చింతపండు అవేం లేకుండా.
ఏదో మినప చట్నీ చేస్తావు అన్న చేసినావా? ఇవాళ అది చేయలేదన్నా. ఓకే. ఇదేంటి ఇది అల్లం చట్నీ? కాడుమింటి చట్నీ. ఓకే ఓకే. కాడుమింటి చట్నీ, ఇది టమాటా చట్నీ ఉంటుంది. ఓ టమాటా చట్నీ, అల్లం చట్నీ, పల్లి చట్నీ, ఇది కాడుమింటి చట్నీ, మన ఈ రెగ్యులర్ చట్నీస్. ఓకే ఓకే. ఇంకోటి ఉంటుంది మినప చట్నీ, మినపప్పుతో చేస్తారు, బ్లాక్ చట్నీ. బ్లాక్ చట్నీ భలే ఉంటుంది అది. ఉప్మా పెసరట్టు తీసుకున్నాము. నెక్స్ట్ మల్టీగ్రెయిన్ దోశ ఒకటి తీసుకున్నాము. మొత్తం 14 రకాల పప్పులతో చేస్తారంట. నాకు ఎంతో ఇష్టమైన ఉప్మా పెసరట్టు ఫస్ట్ బైట్ మీతో పాటు నేను ఫస్ట్ ఉట్టి పెసరట్టు. ఫస్ట్ నోట్లో పెట్టంగానే పెసర్లు ఉంటాయి కదా, పెసర్లో టేస్ట్ తగిలింది. దాని తర్వాత ఉప్మా ఉంది, మామూలుగా లేదు లోపల. ఆ ఉప్మా కూడా మరీ సన్నగా లేదు, రవ్వ. దాంట్లో లైట్ ఉల్లిగడ్డలు, అల్లం ముక్కలు తగులుతున్నాయి పంట కింద. ఒక 4 రకాల చట్నీలు, టమాటో చట్నీ, అల్లం చట్నీ, పల్లి చట్నీ, అందులో పల్లి చట్నీలో గట్టి పల్లి చట్నీ. నెక్స్ట్ ఇదేదో కాటమన్ చట్నీ అని నాకు అర్థం కాలేదు, తిని చెప్తాను. ఫస్ట్ కొంచెం అల్లం చట్నీ, కొంచెం పల్లి చట్నీ. థ్యాంక్ యూ. పలే ఫ్యాన్స్. అల్లం చట్నీ మ్యాడ్, ఉట్టి పల్లి చట్నీతో తిందాం. కొంచెం గట్టి చట్నీ. నేను మస్తు పెసరట్లు తిన్నా కానీ దీనికి అమ్మదనమే లేదు. పుదీనా చట్నీ. నెక్స్ట్ ఇప్పుడు టమాటో చట్నీతో తిందాం. టమాటో చట్నీతో తినరా? టమాటా చట్నీ కచ్చా పచ్చగా ర్యాంప్ ఆడిచ్చిండు. బాగుంది. అమ్మో ఇన్నా ఇందాక చెప్తారు వీనికి అదే. నేను వడా తింటా. ఇడ్లీ స్మూత్ ఉంటుంది. చూద్దాం, అది కూడా తింటారు. ఒకటి అది ప్లెయిన్, ఇది మంచిది తెలుస్తుంది. చెప్పు. తినరా? బాగుంది. నీకు ఉప్మా ఇష్టం రా బాబు. నీకు నచ్చదా? నువ్వు తిని చూడు. కోసం తింటా. ర్యాంప్ ఉంది, మామూలు లేదు. ఉప్మా నచ్చకపోవడం ఏంద్రా? ఏం మనుషులు రా మీరు బాబా. ఇడ్లీ నువ్వు లూపుదాం ఒకసారి, అట్లుంది. ఇన్నున్నా ఈ చట్నీ మాత్రం మస్తు డామినేట్ చేస్తుంది. అరే దాంతో బోండగాని వడగాని తినరా, ఈ చట్నీతోనే అద్దరిపోతుందిరా. ఓకే, మనోడు చెప్పి ట్రై చేయాలి. బోండా బా, నాకు అసలు బోండా నచ్చదు. ఇన్ని తింటే మధ్యాహ్నం లంచ్ ఏం తింటాను రా. బాగుంది. 4 చట్నీలు రఫ్ ఆడిపోయినాయి. ఆడెంత డైరెక్ట్ రాసింటే ఆ బోర్డు చూపి ఒకసారి. ప్రతిరోజు తాజా నూనె వాడబడును, కూరగాయలను ఉప్పు వేసిన గోరువెచ్చని నీటిలో కడగబడును. మేము వాడే సరుకులను, ఆహార పదార్థాలను మా కస్టమర్లు ఎప్పుడైనాను తనిఖీ చేయవచ్చును. నాకు తెలిసి ఎవరు అంత ధైర్యంగా పెట్టరు కదరా. ఎవరు పెడతారు? నో అడ్మిషన్ అంటారు, డైరెక్ట్ నో అడ్మిషన్ అంటారు. అత్తరు అదేదో నాకు అర్థం కాపోయేది. ఇదేమన్నా స్కూలా, ఎందుకు అడ్మిషన్ ఉంటుంది అని అనుకున్నాను నేను చాలా రోజులు. ఎట్లుంది పెసరట్టు? ఉప్మా బాగాలేదన్న, నచ్చదన్న? బాగుంది. ఇక్కడ బాగుంది. చట్నీలు అదిరిపోయినాయి అక్కడ, బాగున్నాయి. ఈ చట్నీ అన్నింటినీ డామినేట్ చేస్తుంది. చాలా బాగుంది. నిన్న ప్లే జరిగింది మా నాటకం. చాలామంది నా కోసం వచ్చారు. మస్తు మంది నేను కలవలేకపోయినా, లోపల ఉండిపోయి బయటికి రాలేదు, నా కోసం వెయిట్ చేసి వెళ్ళిపోయారు. మీ అందరికీ సారీ. నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నాటకం నచ్చిందనే అనుకుంటున్నా. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో చెప్పురి. స్టోషీలో మావాడే. సాంబార్ కూడా బాగుంది. సాంబార్ కూడా బాగుంది. వర్త ఇంతసేపు నువ్వు వెయిట్ చేసినందుకు.
మంచి టేస్టీ తినిపిస్తున్నామా లేకపోతే మస్తు తిట్టుకుంటుండే ఎవరికైనా ఫిల్టర్ వేయచ్చు కానీ వీరికి మాత్రం ఫిల్టర్ వేయలేవు. మొక్క మీద అనేస్తాడు వేయడం కాదు. మా థియేటర్లో కూడా వాడు ఏం బాగాలేదు మొక్క మీదనే అనేస్తాడు. ఇంత స్మూత్ ఉందేంట్రా. చాలా స్మూత్. చట్నీల గురించి చెప్పాలంటే టమాటో చట్నీ టపటపలాడింది, అల్లం చట్నీ అల్లాడిచ్చింది, పల్లీ చట్నీ పట్లాడిచ్చు చెప్పినా అనుకుంటా ఆల్రెడీ. ఎందుకు పటపట్లాడింది అన్న, ఇది టపటపలాడింది, ఇది పటపట్లాడింది. పుదీనా చట్నీ పొట్లాడి ఇందాక పిచ్చెక్కిచ్చింది. నాది ఆడరా బాబు. ఏంటండి మీరు పెద్దయ్య గారు తిరండి. ఆ క్యారెక్టర్ వాడు చేసిండు, ఆ స్లాంగ్లో చేసినాం నాటకం మేము. అదొకటి ఇదొకటి. నీకో ఇడ్లీ నాకో ఇడ్లీ. చిన్న స్కామ్ జరుగుతుంది. ఏంది ఇది మిల్లెట్ ఇడ్లీయా? ఇందిరా వాడు మాత్రం కొంచెం తింటుండు. అది నాకు పెడతాడా లేదా అని అనుకున్నా. నా కడుపు నింపుతుండు. వాడే కార్లో తీసుకుపోయేది, తప్పితే వాడే ఆపాలి. క్లీన్ చేసుకునేది వాడే, నాదేం లేదు. బాగుంది. ఇదేంది ఏమిటి? జొన్న అనుకుంటా. మంచి అన్నీ సాఫ్ట్గా ఉన్నాయిరా మంచిగా. బేసిక్గా హార్డ్ అయిపోతాయి కదా, ఆ ఫీల్ లేదు. చల్లగా ఉన్నా కానీ మంచిగా సాఫ్ట్గా ఉన్నాయి. ఇందాక అది వేడిగా ఉన్నాయి, తెల్లయి. పూరీల్లో కూడా ఈరోజు మాస్టర్ రాలేదని చేయలేదట. బీట్రూట్ పూరి పాలకూర పూరి చేస్తారు. ర్యాంప్ ఉంటుందిరా, చాలా బాగుంటుంది. పూరికి ఏంది పప్ప, ఏంది పప్పే కావచ్చు. పప్పే బాగుందిరా. బాగుందా? తింటావు పూరి? కడుపు నిండింది. ఆ ముక్క ముందు చెప్పాలి. అరే నేను తింటావు పూరి హాఫ్ తిని, జస్ట్ ఒక్క బయట తింటా అంతే. కడుపు నిండిపోయిందమ్మా నాది. పూరి ఏం తింటుంది. ఇందులో కూడా సీనన్న ప్రేమ కనిపిస్తుంది నాకు. పావలా నాకు, ముప్పావలా నీకు. అట్టెట్ అవుతుంది. ముప్పావుల మీకు, పావుల నాకు. అయ్యా, ఈ ముప్పావుల పావుల ఏందో తెలియాలంటే 25th నాటకం ఉంది మాది. గచ్చిబౌలి ఎస్వికే సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉంటుంది. ఆడికి రారి. అబ్బా బాగుంది. కర్రీతో మంచిగా ఉంది. పూరికి పప్పే కాంబినేషన్ రా. పక్కా తినరా పూరీలు. మస్ట్ ట్రై. చాలా బాగుంది. సమాప్తం. లుంబిని హోటల్ లొకేషన్ మీకు పెడతా. మీరు విజయవాడ హైవే మీద పోతుంటే ఖచ్చితంగా ఆగి మీరు ఒక్కసారి తింటే మళ్ళీ తింటారు. మీకోసం చెప్తున్నా. ఎప్పుడు వేయించండు? మంచిగా అయిందా దర్శనం? అమ్మ నేను అడిగినా అని చెప్పండి. నాకు మస్తు హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది కానీ పిల్లలు అమ్మ మిస్ అయ్యారు. ఈ అమ్మ బాధపడుతుంది, చాలా బాధపడుతుంది. అమ్మ ఎట్లా ఇక అమ్మ వీడియోస్ ఇవి ఇక బాగా ఇష్టం. ఇక మా చెల్లి వచ్చింది అంటే వీడియోస్ చూసుకుంటా. అమ్మ మీరు హైదరాబాద్ రావాలి ఒకసారి, అమ్మని తీసుకుంటారు. మీరు వస్తాం ఖచ్చితంగా. మీరు ఎప్పుడు బిజీ ఉంటారో ఏమో. మీరు రారి, నేను నా వర్క్ అంతా పని చేసుకుంటా రోజు. నేనేమో మీకోసం ఉంటా. అయ్యో వాళ్ళు ఏడో షూటింగ్లు ఉన్నారో లేకపోతే మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి? అట్లేం లేదు. మీకు ఎప్పుడు మాట్లాడాలి అప్పుడు ఫోన్ చేయండి, నేను మాట్లాడతా. ఏదున్నా మాట్లాడతా మీతోని. నేను యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్కి వచ్చి వీడియోస్ చేయబట్టినాక అంటే డబ్బులు సంపాదించినా లేకపోతే పేరు సంపాదించినా ఇదంతా పక్కగా పెడితే మనుషుల్ని సంపాదించిన మస్తు మందిని, మస్తు ఊర్లు తిరిగిన, మంచి మంచి మనుషుల్ని కలిసిన, మనుషుల్ని అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఒక మనిషిని మనిషిలాగా ఇష్టపడేటోళ్ళు. అంటే నేను జీరోలో ఉన్నప్పుడు కూడా నన్ను గుర్తించిన వాళ్ళు ఉన్నారు. గుర్తించడం అంటే ఒక మనిషి రాబోయేడు మంచోడు ఇట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో సీనియర్ వాళ్ళ ఫ్యామిలీ ఒకటి. నేను ఎప్పుడు ఇక్కడ పోతున్నా కూడా ఖచ్చితంగా కలిసిపోవాలనిపిస్తుంది. ఇంటికి పోయే వరకు ఎంత టైం పడుతుంది అని అంటే అవుతుందేమో అక్క 3-4 అవుతుందేమో అన్న. ఇంట్లోకి పోయి ఇంట్లో ప్లేట్లతో పాటు ఏంది మురుకులు, సన్నకార పూసనంట, అరిసెలు, మొత్తం
మొత్తం స్నాక్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చింది. ప్రసాదము. వాళ్ళ ప్రేమ అయితే నేను వస్తున్నా అంటే ఆయన కళ్ళల్లో తెలిసిపోతుంది. రాత్రంతా నిద్రపోడు చక్కగా. ఎప్పుడు కలుస్తా అన్నట్టు ఉంటది. నిజంగా నాకు సొంత ఒక అన్నలు అట్లున్నా కూడా ఉండకపోదునేమో అంత ప్రేమ. వాళ్ళు మాత్రం వాళ్ళ కళ్ళల్లో నేను వచ్చినప్పటి నుంచి పోయే వరకు ఆడ పని చేయలేరు, నా దగ్గర ఉండలేరు, ఇంకా అటు ఇటు నలిగిపోతా ఉంటారు. అందుకని ఎక్కువసేపు ఉండను. మళ్ళీ నేను ఎక్కువసేపు ఉంటే వాళ్ళు దాని మీద ఉండలేరు, నా దిక్కు ఉండలేరు అని నాకు బాధ అవుతుంటది. అది కట్టంగూరుతో నాకున్న అనుబంధం అది, సీనన్నతో ఉన్న అనుబంధం అది. మీరు కూడా మీ లైఫ్ లో ఎవరో ఒకరు అట్లుంటారు కదా. మీరు జీరోలో ఉన్నప్పుడు, మీరు ఏం చేయనప్పుడు కూడా నువ్వు ఏదో ఒకటి చేస్తావు రాబాయ్, నువ్వు ఎప్పటికైనా ఎదుగుతావు అని నిన్ను నమ్మిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు నువ్వు ఎప్పటికీ మర్చిపో. నువ్వు జీరోలో ఉన్న హీరో అయినా కూడా వాళ్ళు మాత్రం నిన్ను ఒకేలాగా చూస్తారు. థ్యాంక్ యూ.